అందరికీ నమస్కారం. డబ్బింగ్ సినిమాలు ఇదో పెద్ద సబ్జెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు దాని మార్కెట్ ఎలా ఉంటుంది, మరి సినిమా డబ్బింగ్ ఎలా జరుగుతుంది, రైట్స్ ఎక్కడ కొనాలి, ఎలా సంప్రదించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియాలంటే మనకి ఎక్స్పర్ట్ అవసరం. అలాంటి ఒక ఎక్స్పర్ట్ ఆయన దాదాపు 500 సినిమాలకు పనిచేసిన రచయిత, డైరెక్టరు, మరి రాజశేఖర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన చెన్నైలో ఉంటారు, కానీ ఈరోజు అనుకోకుండా హైదరాబాద్ రావడం, నేను కలవడం జరిగింది. మరి ఈ విషయాల గురించి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఈ డబ్బింగ్ సినిమాలో పలానా సినిమా మనకి అమ్మకానికి రెడీగా ఉందని ముందు ఆ విషయం ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు యాక్చువల్గా మలయాళం సినిమా కానీ హిందీ కానీ ఏదన్నా ఆ కంటెంట్ బాగుంది, ఆర్టిస్టులు కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేశారు, విషయం ఉంది, డైరెక్టరు, ఆ కంపెనీ ఇవన్నీ చూసుకోవాలి, ముందు చూసుకుంటారు. సినిమా అక్కడ ఆడేదాన్ని బట్టి ఆడకముందే కూడా అక్కడికి వెళ్ళి చూపిస్తారు కొంతమంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా తెలుగులో, వాళ్ళకి ఏంటంటే వాళ్ళే పిలిపించుకుంటారు. అక్కడ వాళ్ళకు ఒక ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తారు. వీళ్ళకి నచ్చితే అక్కడ ఒక రేటు చెప్పేసి వస్తారు, నచ్చకపోతే సైలెంట్గా వచ్చేస్తారు. ఓకే, ఇలా మామూలుగా నచ్చిందంటే ఆ సినిమా. కానీ కొంతమందికి ఏంటంటే మంచి సినిమాలు కూడా నచ్చవు. దానికి ఉదాహరణగా మంజమేలు బాయ్స్. అదే అంటే అంత వాళ్ళు 50 లక్షలు చెప్తున్నారు సార్ అంటే 50 లక్షలు వర్త్ వాళ్ళకు మీడియేటర్లు ఉంటారండి. డెఫినెట్గా ఉంటారు, మీడియేటర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా చేస్తారు. వాళ్ళ కమిషన్ ఏదో ఉంటుందంట. ఓకే, 10 lakhs లోపలైతే 2%, 5% ఉంటుంది. అబౌవ్ 10 lakhs 2% వరకు ఉంటుంది. కోట్లు కూడా పెట్టుకుంటారు కదా. మ్యాక్సిమం ఎంత ఉంటుంది? పొలేం వాళ్ళు ఇప్పుడు కన్ను కొట్టి వైరల్ అయిందని ఆ సినిమా, అది నేనే చేస్తే తెలుగు. అక్కడే ఆడార్ లవ్ అని పెట్టున్నారు దానికి. దాన్ని ₹1,00,00,000 పెట్టుకున్నారు మన వాళ్ళు. అవును, సీతారామరాజు గారు. నేను సినిమా చూసినప్పుడే నాకు కొంచెం డౌటే ఈ సినిమా అదే అనేది. బట్ వాళ్ళకంటే 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది అక్కడ. ఓకే, అది కూడా ఎఫెక్టే సినిమాలకి. 2-3 సార్లు పోస్ట్ పోన్ అయిందంటే ఇది ఏదో ఉందని కూడా అనుకుంటారు. అంతేగా మరి. కానీ డబ్బింగ్ అంతా చేసిన తర్వాత చాలా ఖర్చు పెట్టారు పాపం. అల్లు అర్జున్ కూడా ఓపెనింగ్, టీజర్ ఓపెనింగ్ వాటికి వచ్చున్నాడు. కానీ మంచి బిజినెస్ వచ్చింది. అమ్ముకొని ఉంటే వాళ్ళు బాగా సేఫ్ అయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అమ్ముకోకుండా February 14th రిలీజ్ చేస్తారు. ఇట్స్ ఏ బ్యాడ్ డేట్. అది ఏ సినిమాకైనా కూడా ఫిబ్రవరి అనేది అది కాక అది చిన్నపిల్లల సినిమా. అది స్కూల్ 10th కన్ను కొట్టే అమ్మాయి అంటేనే లవర్స్ బాగా వెళ్ళాలి కదా అనుకుంటే నేను ఆ రోజు February 14th అంతా ఎగ్జామ్స్ మూడ్లో ఉంటారు. మదర్స్ కూడా, మదర్ ఫాదర్ కూడా చదివించే మూడ్లో ఉంటారు. వీళ్ళు చదువుకునే మూడ్లో ఉంటే వాళ్ళు చదివించే మూడ్లో ఉంటారు. అందుకని ఎవరు రాలా, ఓపెనింగ్సే లేవు. చాలా ఖర్చు పెట్టారు. వాళ్ళందరినీ హీరోయిన్ని అందరినీ పిలిపి, డైరెక్టర్ని అందరినీ ఇక్కడ పిలిపించి 4 రోజులు ఇక్కడే ఉంచి చేశారు. చాలా గ్రాండ్గా చేశారు. కానీ ఆ రోజు February వద్దండి, February 14th వద్దండి, ఏప్రిల్ చేసుకోండి బాగుంటుంది, అప్పటికి పిల్లలకంతా ఎగ్జామ్స్ అయిపోతాయి అంటే వాళ్ళు అప్పటికే లేట్ అయిందని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి చేశారు. కానీ వర్కౌట్ అవ్వాల. అంటే ₹1,00,00,000 వరకు పెట్టచ్చు, పెడతారు మంచి సినిమా అయితే. చిన్న సినిమా అయితే 5 లక్షలకు వస్తాయి. సినిమాలు అయితే పెద్ద నిర్మాతలు వెళ్ళిపోతారు, వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. అంతే కదా. అంతే. ఇక వేరే ఇట్లాంటి చిన్న సినిమాలు చేసుకుని మార్కెట్లు చేసుకోలేం కదా. ఇప్పుడు కూడా ఇంతకుముందు అంటే సినిమా అటు ఇటు ఉన్నా కూడా ఓటీటీకి కొనేవాళ్ళు. మినిమం 5 లక్షల్లో కూడా వస్తాయండి. వచ్చేస్తాయి 2 లక్షలు కూడా వస్తాయి. ఇంకా 2-3 లక్షలు ఖర్చు పెట్టి కానీ. బట్ వీళ్ళు కొంటారా లేదా అనే డౌట్. 2 లక్షలు కొంటే మరి దానికి ఒక 2.5-3 లక్షలు ఖర్చు పెట్టేసి కాపీ తీస్తే ఓటీటీకి సెన్సార్ లేదు కాబట్టి అది మనం సేఫ్ అయిపోవచ్చు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా ఎవరు కొనడం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అమెజాన్ కానీ వాళ్ళు కూడా టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి కదా, మా దగ్గర ఉంచేయండి, సినిమా ఎవరైనా చూస్తే మీకు అలా మీ డబ్బులు వస్తాయని అంటగా ఉంటున్నారు. అది రిస్క్ బిజినెస్. అది ప్రొడ్యూసర్కి ఏం రాదు నాకు తెలిసి. ఒకవేళ బాగా ఎక్స్ట్రాడనరీగా సినిమా ఉంటే వాళ్ళే కొనుక్కుంటారు. డబ్బింగ్ కార్యక్రమం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మలయాళం సినిమా అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం కదా. దాన్ని మామూలుగా ఇప్పుడు లూసిఫర్ లాంటి సినిమా 15 రోజులు 10 రోజులు పడుతుంది అన్నమాట. అంటే అది నీట్గా చెయ్యాలి కాబట్టి దాన్ని కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే వాళ్ళ భాష వేరే విధంగా ఉంటుంది. తమిళ్ అంటే మన కటింగ్సే ఉంటాయి, మన కన్నడ అయినా కూడా అలాగే ఉంటుంది. కానీ హిందీ, మలయాళం డిఫరెంట్గా ఉంటాయి. అది ముందు మనం అర్థం చేసుకొని, మీనింగ్ అర్థం చేసుకొని దాన్ని మన సంస్కృతి సంప్రదాయ ప్రకారం కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. దానికని కొంచెం లేట్ అవుతుంది. 10 రోజులు పట్టవచ్చు, 12 రోజులు పట్టవచ్చు. ఇప్పుడు మోహన్ లాల్ సినిమాలన్నీ 10 రోజులు, 9 రోజులు, 10 రోజులు అయిపోతాయి. అదే చిన్న సినిమా అంటే మళ్ళీ తమిళ సినిమా అంటే మ్యాక్సిమం 7 days నాకైతే.
ఓకే. 7 days అంటే నేను తమిళ్ నాకు తెలుసు కాబట్టి నేను ట్రాన్స్లేషన్ అంతా ఏమి ఉండవు, డైరెక్ట్గా సినిమాకి వెళ్ళిపోతాను. నేను చెప్తా ఉంటే వాళ్ళు చెప్పేసుకుంటూ పోతారు. ఓకే. అలా అయిపోయిన తర్వాత రికార్డింగ్ చూస్తాం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి. అప్పుడు కొన్న వాళ్ళకు ఒక టేస్ట్ ఉంటుంది, వాళ్ళకి మాకు ఈ సింగరే పాడాలి, ఈ రైటరే రాయాలి అన్నప్పుడు అవన్నీ పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటుంది, బడ్జెట్ పెరుగుద్దిగా డెఫినెట్గా పెరుగుతూ ఉంటాయి. ఈ డబ్బింగ్ సినిమాలు కొనుక్కునే వాళ్ళు కూడా ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటారండి? ఫైనాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు ఫైనాన్స్, ఇవ్వట్లేదు అసలు. ఇప్పుడు మామూలుగా అరణ్మనేని చేసేటప్పుడు మన వేరే వాళ్ళు పద్మాకర్రావు కానీ ఒక ఆయన ఇంకొక ఆయన ఎదురు కొన్నారు, అడ్వాన్స్ ఇచ్చేసారు. బట్ ఆ సినిమా కొంచెం బాగుందని చెప్పి వాళ్ళు ఒక్కసారి ₹1,00,00,000 మాకు సింగిల్ పేమెంట్ కావాలని అడిగారు. బట్ వాళ్ళకి అంత లేదు. అప్పుడు వాళ్ళు సి కళ్యాణ్ని అప్రోచ్ అయ్యారు. ఆయన సినిమా చూసి బాగుంది, నేను ఇస్తానులే అని చెప్పి ఆయనే ₹1,00,00,000 ఇచ్చి తీసుకొని, బట్ ఈయన దగ్గరుండి మీరే ఫినిష్ చేయండి అన్నారు. ఓకే. ఆ సినిమా ఆడేసింది కాబట్టి శశికళ అనేదో పెట్టారు కదా, Part 1, Part 4. మొన్న 4 కూడా నేనే చేశాను. ఓకే. 2, 3 వేరే వాళ్ళు ఎవరు చేశారు. కొన్ని సినిమాలు వాళ్ళే డబ్బింగ్ చేసి ఇచ్చేస్తారు. అట్లా ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇప్పుడు సినిమా మలయాళం సినిమా ఉంది, దాన్ని హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఈ భాషలో చేయాలి, అన్నీ చేసి ఇవ్వండి ఒకేసారి అడుగుతున్నారు. ఎవరు ఓటీటీకి వాళ్ళు అన్ని భాషలు మీరే చేసి ఇవ్వండి అంటున్నారు. దానికి ఒక అమౌంట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఇంతకుముందు పెద్ద అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఓటీటీ బాగా డౌన్గా ఉంది. ఇప్పుడు ఏం చేసినా రిస్కే. బట్ కంటెంట్ ఉంటే ఏదో విధంగా మనం బయటపడవచ్చు. మీరు ఈ మధ్యన ఒక సినిమా కొన్నారన్నారు, ఏ సినిమా అండి అది? అది మలయాళంలో హంట్. బట్ తెలుగులో హంట్ అంటే ఆల్రెడీ వేట అనే మీనింగ్ వస్తుంది కదా. అవును. వేరే వాళ్ళకి ఎవరికో ఉంది కాబట్టి సరే పవర్ఫుల్ అంటూ ఇవన్నీ బాగుండవాలి అని చెప్పి అందులో డాక్టర్స్ సంబంధించిన మ్యాటర్ కాబట్టి కీర్తి MBBS MS అని పెట్టాం. ఓకే. అది కాపీ వచ్చింది ఆల్మోస్ట్ మొన్న ఒక ప్రొజెక్షన్ వేస్తే. అంటే మీకు ఇది కొనాలని ఎందుకు అనిపించింది? అదే ఎందుకో తెలియదు. ఒకసారి ఈ మధ్య నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు అనేది మా వాళ్ళని కానీ ఎవరిని కూడా నేనుగా చెప్పి, వాళ్ళు వచ్చి మన దగ్గరకు వస్తే సినిమా చూసి అంటే బాగుంది కొనేమంటే కొంటారు, బాగాలేదు వద్దు అంటే మానేస్తారు కదా. ఓకే. కానీ కొంతమంది సఫర్ అవుతారు కదా అప్పుడు చూసినప్పుడు. కానీ మా మనసులో పడిపోతుంది ఇది వేస్ట్ అని. అలా కొన్ని సినిమాలు మనం అడిగినప్పుడు వద్దండి అంటాం, కొన్ని సినిమాలు బాగున్నప్పుడు కొనేసుకోండి అంటాం. ఇప్పుడు ఈ సినిమా చూస్తే మనమే చేస్తే బెటర్ అనిపించింది. మా వాడిని కూడా అడిగితే చేద్దాం బాబాయ్ అన్నాడు. ఎవరు ఆర్టిస్టులు ఇది? అదే భావన మెయిన్ ఉంటుంది. భావన. ఇప్పుడు మెయిన్ కథ వచ్చి ఆ కలకట్టాలో జరిగిన ఒక ఇన్సిడెంట్, దాన్ని ఏం చేశాడంటే డైరెక్టర్ తెలివిగా పారాసైకాలజీని చేసుకుంటూ వచ్చాడు. అంటే ఆత్మలు ఉన్నాయి అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇప్పుడు పదవి, డబ్బు ఇవన్నీ ఉన్నవాళ్ళు తప్పులు చేసి కూడా తప్పించుకుంటున్నారు. వాళ్ళని తప్పించుకోకూడదు అనేది ఇటుపక్క నుంచి ఆత్మ హంట్ చేస్తుంది, అటుపక్క నుంచి అమ్మాయిని లవ్ చేసిన ఒక కుర్రాడు ఆ సైడ్ చెట్ వస్తారు, అటాక్ చేసి మొత్తం వాళ్ళని చేస్తారు. అది కొంచెం సస్పెన్స్ ఇదిగానే ఉంటుంది. సబ్జెక్ట్ మంచిది, బాగుంది కాబట్టి మీరు తీసుకున్నారు. దీన్ని మళ్ళీ మార్కెట్లో థియేటర్ రిలీజ్ చేయాలంటే కష్టం కదండి. కష్టం కదా, పబ్లిసిటీ చాలా కావాలి, చేయాలి. ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా అంత డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు క్యూబ్ వచ్చేవాళ్ళు లేరు, ఇంతకుముందు లాగా లేరు. ఇంతకుముందు అంటే మనం ఒక ప్రొజెక్షన్ వేస్తే అన్ని ఏరియాలకు ఒక్కొక్క ఏరియాకి 2-3 వచ్చేవాళ్ళు, చెన్నైకే వచ్చేవాళ్ళు. మనం ఫోన్ చేసి పలానా సినిమా ప్రొజెక్షన్ ఉందంటే ఆ టైంకి వచ్చి చూసుకునే వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి 2-3 ఎగబడేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం లేవు. ఎవరన్నా మనం ధైర్యం చేసి చేసుకోవాలంటే మనమే పబ్లిసిటీ కూడా అంతా చేసుకొని చేయాలి. ఒకవేళ ఎవరన్నా కొంచెం టెంప్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే మాకు ఈ జిల్లా ఇవ్వండి, ఇలాంటి మేము చేస్తాము, ఇలాంటి మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎక్కువ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్. ఇప్పుడు సార్ మేడం కూడా నేనే చేశాను, విజయ్ సేతుపతి. అది వీళ్ళే వాళ్ళు ఎంతో డిస్ట్రిబ్యూషన్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ చేస్తే వాళ్ళకు రిస్క్ ఉండదు. సినిమా బాగా ఆడితే డబ్బులు ఎక్కువ వాళ్ళకే వస్తాయి, ప్రొడ్యూసర్లకే ఎక్కువ వస్తాయి. వాళ్ళు ఏదో కమిషన్ తీసుకుంటారు, వీళ్ళు పెట్టిన డబ్బులు తీసుకుంటారు, మిగతాది వాళ్ళకి. అంటే లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయా అని? మస్తు ఉంటాయి. ఆ నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఏది చేయలేం కదా. అదే. కానీ ఇప్పుడు వీళ్ళు మన గురుబెట్టి ప్రసాద్ గారు వాళ్ళు కూడా పక్కాగా ఉంటారు. వాళ్ళు ఏదో ఎంత వస్తే ఇది ఖర్చులు పోయాయి, ఇదో మీ వాటా ఎంత మీద అన్నట్టు. అంటే వాళ్ళకు కూడా ఎవరో చేస్తే బాగుంటుంది తెలుస్తుంది కదా. అదే సురేష్ గారు, మన ప్రసాద్ గారు, అదే గ్రూప్ లీడర్ ప్రసాద్ గారు, అంతా 5-6 మంది ఉన్నారు, దిల్ రాజు గారు, ఇట్లా 5-6 మంది ఉన్నారు కదా. వాళ్ళకి ఇస్తే ఆల్రెడీ వాళ్ళేమో తిన్నారు. మన అల్లు అరవింద్ గారు వీళ్ళకి ఇచ్చేస్తే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఒక అడ్వాన్స్ ఇచ్చారనుకోండి, ఆ అడ్వాన్స్ వీళ్ళ డబ్బులు పోను, మిగతా వస్తే 80% ఎంతో ఉంటుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళ కండిషన్ ఉంటాయి 50-50 అనేది. ఈ డబ్బులు పోను, ఎంత వచ్చినా 50-50 అని పెట్టుకుంటారు. అడ్వాన్స్ ఇవ్వకపోతే ఓన్లీ 20% తీసుకుని మిగతా అంతా వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తారు. అదేదో ఉంటాయి, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే వీళ్ళకి ప్రింట్లు, పబ్లిసిటీ ఇవన్నీ వస్తాయి, లెక్కలు వస్తాయి.
వస్తాయి కదా. కొంత చిన్న సినిమాలు అయితే పబ్లిసిటీ కూడా మీరే ఇవ్వండి, క్యూబ్ డబ్బులు కూడా మీరే పెట్టుకోండి, థియేటర్ ఎండ కూడా మీరే పెట్టుకోండి అంటున్నారు. అది ఎప్పుడు ఇంత కష్టపడి మనం సినిమా తీస్తే అది ఎప్పుడు రిస్కే. ఏదైనా అవగాహనతో చేయమని చెప్పేది. మనం చెప్పేది ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇన్ని సినిమాలు చేస్తున్నామే మాకు ఒక రకంగా తెలుస్తుంది కదా, కొన్ని మనము జడ్జ్ చేయలేం, అదే కొన్ని ఆల్మోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ హిట్ అవుతుందని మీరు అనుకున్నారా? అది డెఫినెట్గా అవుతుంది. అంటే ఆ విజువల్స్ నాకు బాగా నచ్చాయి. ఓకే, చాలా మ్యాచ్ చేసి తీసాడు ఆ డైరెక్టర్. ఆ గోతిలో పడిన తర్వాత వాళ్ళు పడే తపన వెళ్ళిపోమంటారు అక్కడ. అవును, అక్కడ పడిన వాళ్ళు ఇంతవరకు హిస్టరీలో ఎవరో బయటకు వచ్చినది లేదు, మీరు వెళ్ళిపోండి ఎక్కడికంటే. ఎట్లా వాడిని నమ్మి తీసుకొచ్చాం మేము, వాళ్ళ అమ్మకు చెప్పి తీసుకొచ్చాం, వాడిని వదిలేసి మేము ఎలా పోతాం. ఆ సెంటిమెంటే పెద్ద వర్కౌట్ అవుతుంది. ఎవరిని తీసుకోవడానికి డెఫినెట్గా వీళ్ళు 50 లక్షలు ఎంతప్పటికి బయటకు వస్తారు మన వాళ్ళకి, నేను పంపించిన వాళ్ళని. 50 లక్షలు అంటే సార్ పెద్ద ఫేస్ వాల్యూ లేదు. ఓకే, అది ఎట్లా సార్ వాళ్ళు అలా అనుకుంటే కదా. 12 కోట్లు పెట్టి తీశారు ఆ సినిమా. ఆ పడిన వాడిని సేవ్ చేయడానికి దిగుతాడు కదా, అతనే ప్రొడ్యూసర్. ఓకే, 12 కోట్లు ఖర్చు పెడితే 200 తీశారు. రైట్స్ ఎంత కొన్నారు వీళ్ళు? ఎవరు కొనలా, వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేశారా? తమిళ్లో చేశారు, పెద్ద హిట్ అయిపోయింది. అంటే అది తమిళనాడులో జరిగిన ఇది కదా. అవును, ఆ గుణా కేవ్స్ అని పెద్ద ఫేమస్. మన కమల్ హాసన్ గారు సినిమా సాంగ్ చేయడంతో అక్కడి నుంచి కొంచెం దానికి గుణా కేవ్స్ అని పేరు వచ్చింది. అంతకుముందు దాని పేరు గుణా కేవ్స్ కాదని డెవిల్స్ కిచెన్ అనేది పేరు అనమాట. దాని గుణా కేవ్స్ గా మారిపోయిన తర్వాత ఈయన చేసిన తర్వాత మారిపోయింది. వాళ్ళు అందరూ హెచ్చరిస్తారు, వద్దు చాలా డేంజరస్ ప్లేస్ అది, అక్కడ పోయినట్టు తిరిగారంటే కూడా వాళ్ళు ధైర్యం చేసి, ఎవరో మామూలుగా దిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, ఈ శవాలను పైకి తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా మేము వెనకాడతారనమాట. ఎంత లోతుందో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు అని. కానీ వీళ్ళలో డేట్ చేసి దిగుతారు కదా, ఆ దిగినప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి పడే వీళ్ళు తపన, పై నుంచి అరవడాలు ఇగడాలు అన్నీ. అంటే కొన్ని విజువల్స్ మనం చూస్తూనే అర్థమైపోతుంది, చాలా ఉంది. మరి ఇది తొడరం అనే సినిమా ఉందండి ఈ మధ్యన. ఆ తొడరం మట్టుకే టైటిల్ చూడగానే మనకి ఇప్పుడు డబ్బింగ్ చేసినప్పుడు తెలుగు టైటిల్ ఉండాలి కదండి. అదే మనం చెప్తాము, కానీ వాళ్ళకు ఒక టైం లేక ఒకటి. ఇప్పుడు అందరూ ఒక ఫ్యాషన్ అయిపోయింది, మలయాళం సినిమా అలాగే సినిమా అదే టైటిల్ పెట్టండి, అదే. తమిళ్ కూడా ఇప్పుడు అలాగే అంటున్నారు. ఇప్పుడు సారు మేడం ఉంది కదా, అది కూడా టైటిల్ మామూలుగా వాళ్ళకి ఏంటంటే తల ఇవే అని పెట్టారు. అంటే నాయకుడు నాయకుడు అని టైటిల్. ఓకే, కాదు, కంప్లీట్ మధుర స్లాంగ్, మధురలో జరిగిన కథ. ఓకే, అందుకని మనకేం చేస్తామంటే ఇంకా అది మన ఆంధ్రాలో ఎక్కడ జరిగినా మ్యాచ్ అవ్వడంలే. నేను తమిళనాడులో జరిగిన తెలుగు ఫ్యామిలీ అన్నట్టుగా చేసి ఆయే పెట్టి, అంటే ఆడు పరోటా మాస్టర్ లాగా ఉంటాడు, అక్కడ పరోటాలు అక్కడ గొడవలు అన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ మనం మ్యాచ్ చేయడం కుదరదని చెప్పేసి వాళ్ళకి డైరెక్టర్తో ముందే చెప్పేసాం, ఇది తమిళనాడులో జరిగిన కథగానే అనిపిస్తుంది, అందుకని అట్లా చేసింది. తొడరం నేను సశేషం అని చెప్పి రాసిచ్చా, అందుకు ఇంకా 2-3 టైటిల్స్ రాసిచ్చాం. వాళ్ళు సశేషం అనేది ఇంకా ఉంది అని వస్తుంది కదా. అవును, దాంతో నాకు బాగా నచ్చిన సినిమా, నాకు బాగానే అందరూ అడిగినప్పుడు కూడా చెప్పారు సినిమా బాగుందండి అని. టైటిల్ మార్చుంటే బాగుండేదని ఇంకా మంది. అది కాక వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా రోజుల తర్వాత. అవును, మంచి సస్పెన్స్ ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత మోహన్ లాల్ గారి సినిమాలన్నీ నేనే చేస్తాను తెలుగుకి. తమిళ్కు బాలా అని ఆర్పి బాలా అని అతను చేస్తాడు. ఓకే, వీళ్ళ తమిళ్లో ఆయనే చెప్తాడు డబ్బింగ్, ఆయన అక్కడికి రప్పించుకొని ఆయన చేస్తాడు. తెలుగు మాత్రం ఇక్కడ మనం రకరకాల. ఇంతకుముందు శ్రీనివాసమూర్తి అనే ఉండేవాడు కదా, అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి పిలిపిస్తారు, ఆర్సీఎం రాజు అని ఆయన పిలిపించి చెప్పించాం. ఆ కాంబినేషన్ అది కొంచెం వర్కౌట్ అయింది, బాగుంటుంది అనుకున్నాం సినిమా. అట్లాగే వాళ్ళు ముందే కొనుక్కున్నారు, అది మనం అడగల, వాళ్ళు అక్కడే కొనుక్కున్నారు. టైం లేదు, వాళ్ళు చెప్పిన టైంకి రిలీజ్ చేయాల్సి వచ్చేటప్పటికి. ఎక్కువ సినిమాలు డబ్బింగ్ వర్క్ అంతా చెన్నైలో జరుగుతుంది, ఎందుకని? అక్కడ ముందు నుంచి అదే. ఇప్పుడు ఇంతకుముందు మనకి హైదరాబాద్ ఎక్కడా లేదు కదా, అందరం అక్కడ ఉండేవాళ్ళే కదా. అదే, ఒక బాంబే వాళ్ళు తప్పక కన్నడ వాళ్ళు, మలయాళీస్, మనం అందరం అక్కడ ఉన్నవాళ్ళం. అక్కడి నుంచే కొంతమంది అట్లా ముందు నాగేశ్వర గారు రావడం, ఆ తర్వాత ఎన్టీఆర్ రావడం, వీళ్ళందరూ రావడంతో ఇట్లా. అలాగే కన్నడ వాళ్ళు వెళ్ళిపోయారు, అలాగే మలయాళ వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని మొదటి నుంచి ఉన్నాం కదా అక్కడ ఉంది. అక్కడ ఇంకా మన వాళ్ళు కూడా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్ళు అక్కడే ఉన్నారు చాలామంది. అదే, లేనప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చేస్తాం, కొంచెం ఫ్రెష్ వాయిసెస్ కావాలి. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులకి రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు హీరో పాత్ర చెప్పేవాళ్ళకి చెప్పేవాళ్ళకంటే ఇంతకుముందు అంతా చాలా కంట్రోల్లో ఉండేది.
ఇప్పుడు కొంచెం పెరిగి మనో ఉన్నాడు. మనకు చెప్పకూడదు కానీ పెద్ద రేట్ అడుగుతాడు. ఆ రేట్లు మనకు ముత్తు వరకు మన సాయి కుమార్ చెప్పేవారు. అవును, ఆయనకు రీజనబుల్గా ఉండేది అమౌంట్లు. ఒక్కసారి మనం వచ్చాడు, మనం కూడా సింగర్, అతనికి అవసరం కూడా లేదు యాక్చువల్గా. అదే పైగా రజనీకాంత్కి వాయిస్కి మ్యాచ్ అయింది బాగా. మ్యాచ్ అంటే ఆ బిగినింగ్లో ముత్తు అన్నప్పుడు లేదు కానీ సినిమా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అది ఆడేసింది. అదే ఇంకా అక్కడి నుంచి అలవాటు అయిపోయింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ముత్తుది ఏమైంది, ముత్తు ఇప్పుడు యాక్చువల్గా వేరే వాళ్ళు ప్రసాద్ గారే, మన గ్రూప్ లీడర్ ప్రసాద్ గారు వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళకి వర్కింగ్ పార్ట్నర్స్గా ఇద్దరు ఉన్నారు, రామచంద్రరావు ఇంకొక పేరు ఏదో ఉంది. వాళ్ళు సాయి కుమార్ దగ్గరికి వచ్చి మేము కొన్నాము డబ్బింగ్ చెప్పారు. అప్పుడు అన్ని సినిమాలకి భాష దగ్గర నుంచి సాయి కుమార్ ఫేమస్, వాయిస్ ఆయనకు బాగా మ్యాచ్ అయింది. ఎట్లా అంటే ఏదో వాళ్ళ డిస్కషన్లో ఏదో జరిగింది, ఏదో కొంచెం ఎక్కువ అడిగాడు. వాళ్ళు ఏదో ఒక అమౌంట్ చెప్పారు, ఆయన ఒప్పుకోలే, సాయి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ప్రసాద్ గారు ఆ రోజుల్లో నాకు ఫోన్ చేసి ఏమో వాడు ఇచ్చే డబ్బులు తీసుకోము, మిగతా ఎంత కావాలో నేను పంపిస్తానని కూడా చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళి కూడా సాయి కుమార్ని ఒప్పించా. బట్ వాళ్ళిద్దరూ ప్రిస్టేజ్ ఫీల్ అయ్యారు. ఓకే, మాకు ఫ్రీగా చెప్పినా కూడా సాయి వద్దు అని అప్పుడు మనో గారితో చెప్పించారు. ఓకే, మనో గారి వాయిస్ ముందు అట్ట ఇటు ఉన్నా కూడా సినిమా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి సినిమా ఆడేసింది. ఇంకా అక్కడి నుంచి ఇది అయింది. మొన్న కబాలి అప్పుడు ఏం చేశారంటే మన సాయి కుమార్ ఒక 4 సీన్లో చెప్పాడు, ఈయన కూడా 4 సీన్లు చెప్పాడు మనో. ఈ 2 ఆయన దగ్గరికి వెళ్ళాయి, రజనీకాంత్ గారి దగ్గరికి. ఆయన చూసేసి సాయి అద్భుతంగా చెప్పాడమ్మా, కానీ మనో నేను చెప్పినట్టు చెప్పాడు, మీరే డిసైడ్ చేసుకోండి అని అన్నారు. సాయి పాపం అడిగాడు నన్ను కూడా, లేదు సాయి ఆయన నంబర్ కావాలి నేను మాట్లాడతాను అన్నాడు. లేదమ్మా ఆయన అమెరికా వెళ్ళిపోయాడు అని. సరే ఆ మాట అంటే వాళ్ళకి అదే కదా కావాలి, న్యాచురల్గా కావాలనుకొని ఉంటారు వాళ్ళు. నువ్వు బయటగా ఉందని కానీ ఇంకేం అనలేదు ఆయన, చాలా బాగా చెప్పే ఉన్నాడు. బట్ వదిలేయాలి, అట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్న వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, నాకు అతనే చెప్పాలి, రకరకాల వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి నాకు రవిశంకరే చెప్పాలి అంటారు. ఇప్పుడు రవి గ్రేట్ ఆర్టిస్ట్. అదే ఇప్పుడు రవిశంకర్ అంటే మేము తక్కువ రేటుకి చెప్పడు. ఇప్పుడు హిందీ విలన్స్కి అందరికీ చెప్పి చాలా ఫేమస్ అయ్యాడు కదా రవిశంకర్. అవును, నాకు కూడా రవిశంకర్ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఇంకా సాయి కుమార్ మాకు కూడా చాలా సినిమాలకు చెప్పినవాడు. తర్వాత శ్రీనివాసమూర్తి వాయిస్ అనేది మా నాన్నగారు పిజే శర్మ గారు అప్పట్లో జగ్గయ్య గారికి కాకపోతే మన శివాజీ గణేశన్ గారికి ఆయన చెప్పేవారు. అలా అంటే ఆ వాయిస్ వీళ్ళందరికీ వచ్చింది, సాయి కానీ రవిశంకర్ కానీ. చిన్నోడు ఆర్టిస్ట్గా అయ్యప్ప అక్కడ డెవలప్ అయ్యాడు ఇప్పుడు. అప్పుడు కూడా సాయి డేట్స్ అవి చూస్తూ డైరెక్ట్ కూడా చేశాడు అతను. వాళ్ళ ఫ్యామిలీస్కి అది ఒక వరం, వాయిస్ ఒక వరం అట్లా. ఆ తర్వాత శ్రీనివాసమూర్తి వాళ్ళ నాన్నగారు సింగరు. అటప్పుడు ఎప్పుడో ఒక కన్నడ సినిమా వచ్చింది నాకు, అందులో రాజకుమార్ గారి చిన్న అల్లుడు రామ్ కుమార్ యంగ్గా ఉంటాడు అబ్బాయి. నాకు ఆ వాయిస్ కావాలి అప్పుడు. సరే ఎవరెవరు ఉన్నారని చెప్పి అప్పుడు లూప్ సిస్టమ్ బ్లాక్ అండ్ వైట్. అప్పుడు నా దగ్గర పనిచేసే ఒక అతను స్వామి రాంబాబు అని ఇన్ఛార్జిగా ఉండేవాడు. అతను ఇట్లా మన మూర్తి గారు అబ్బాయి చెప్తున్నాడు సార్, బాగా చెప్తాడు. ఎంత ఏజ్ అన్న 16 ఏళ్ళు ఉంటాయి సార్. సరే ఒకసారి అబ్బాయిని తీసుకురా ఒకసారి అంటే తీసుకొచ్చాడు. ఒక్క ఇదే ఫస్ట్ చెప్తాను, ఒక సీన్ చెప్తానే అద్భుతంగా ఉందని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే రాజశేఖర్ కూడా బాగా మ్యాచ్ అయింది. తర్వాత సాయి చెప్పకపోయిన తర్వాత మనోడే చెప్పేవాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మన రోజా వాళ్ళు సినిమా కొన్నారు. రోజా వాళ్ళ నాన్న వాళ్ళు సినిమా కొన్నారంటే అమ్మాయి ప్రభుదేవ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమా యాక్చువల్గా. ఓకే, ఆ సినిమాని రైట్స్ కుమార్ దగ్గరే ఉన్నాయి, అంటే రోజా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అప్పుడే అప్పట్లోనే 40 lakhs అంతా కొన్నాడు అతను. ఆ రెమ్యునరేషన్ అన్నీ కలిపేది అన్నట్టు. సినిమా చూస్తే నాకెందుకో పెద్దగా నచ్చల. ఓకే, నేను కుమార్తె ఏమన్నానంటే ఏం చేద్దాం, అమ్మేద్దాం మనకు వద్దు ఇక్కడ. సరే అని వేరే గుంటూరు వాళ్ళు ఎవరో కొన్నారు. అప్పటికి నేను రైటర్ అయ్యాను. వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి నేను రైటర్ నేను చెప్పుకోలేదు, వాళ్ళు అడగలేదు. ఎవరు సరే అంటే రాజశ్రీ గారు నాకు అంటే సరే మాకు తెలియదు సార్ కొంచెం, సరే రండి అని నేనే తీసుకెళ్ళి ఆయన పరిచయం చేసి అందరం సినిమా చూసాం. సినిమా చూసి యంగ్ వాయిస్ ఎక్కడ రెడ్డి గారు అన్నాడు. సార్ నేను రేపు ఒక కుర్రాడిని పంపిస్తాను చూసుకోండి, అతని పేరు శ్రీనివాసమూర్తి.
వాళ్ళ నాన్నగారు సింగర్ కాబట్టి ఆ వాయిస్ బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా చెప్తున్నాడు. సరే అట్లా ఇంకా ప్రభుదేవాకు పర్మనెంట్ అయిపోయాడు. అదే అలాగే ఒక్కొక్కరిది ఒక ఇదిగా ఉంటుంది. అదే అలాగే ఇంకొక కన్నడ సినిమా చేస్తున్నప్పుడు ఒక 9-10 ఏళ్ల కుర్రాడి వాయిస్ కావాలి. ఎవరున్నారు అంటే అది పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. మామూలుగా ఎవరో ఆకుతాయి కుర్రాళ్ళు ఒక 4 చేరి మందు కొడుతూ చేస్తూ ఉంటాడు. ఈ కుర్రాడు అక్కడికి పోతూ ఉంటే ఆ కుర్రాడి చేతిలో చిన్న వాళ్ళ చెల్లెలు ఉండి చిన్న పాప, 6 ఏళ్ల పాప ఉంటుంది. వాళ్ళు బాగా తాగి మైకులో ఉన్నాడు కాబట్టి ఆ కిండాలు చేస్తారు. ఒరే 10 ఏళ్ల తర్వాత నీ చెల్లి నా దగ్గర తీసుకొని అందిస్తాడు. ఈడు రిటర్న్ ఇస్తాడు, 10 ఏళ్ళు పోయాక నీ చెల్లినా నీ కూతురు నా దగ్గరికి పంపు. ఎవరెవరు అంటే వాసు వాళ్ళ మేనత్త గారు ఉన్నారు. ఆమె వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆమె కూడా రత్నకుమారి అని ఆమె పేరు. ఆమె వల్ల వీళ్ళందరూ వచ్చింది. వాసు అంటే డైరెక్టర్ వాసు గారా? ఇప్పుడు వాసు హీరో అందరికి చెప్తున్నాడు, విజయ్కి వీళ్ళందరూ వాయిస్ ఇస్తున్నాడు కదా. ఓకే. అప్పుడు 10 ఏళ్ళు 12 నా దగ్గరికి వచ్చినప్పుడు ఓకే ఓకే వచ్చి ఆ డైలాగ్ అంత బాగా చెప్పేటప్పటికి ఓకే వాసు. ఆ తర్వాత శివపుత్రుడు సినిమా చేశాం కదా, పితామహన్ అని తమిళ్లో పేరు. ఆ సినిమా సూర్యకి వాయిస్ కావాలి. 4-5 వాయిస్లు టెస్ట్ చేసాము, నచ్చడం లేదు. అప్పుడైతే గుర్తొచ్చింది. ఆ డబ్బులు ఆ రోజు ఆ కుర్రాడు చెప్పాడు కదా, ఇప్పుడు పెద్దవాడు అయి ఉంటాడు కదా వాడికి. అప్పుడు 10 ఏళ్ళు 12, ఇప్పుడు 16 ఏళ్ళు 18 ఏళ్ళు అయి ఉంటాయి కదా అని. సూర్య లవ్లీగా ఉంటాడు కదా. అవును. సరే అయితే వాసు అనే కుర్రాడు ఉంటాడు, పిలుచుకురండి అని చెప్పి వస్తున్నాడు. సరే వచ్చాడు. మన సురేష్ గారు, మన సుబ్బు ఉన్నాడు కదా, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, వాళ్ళు కొన్నారు ఆ సినిమా. వాళ్ళు వచ్చి సినిమా ఒకే ఒక సీన్ వరకే నేను చెప్పాను, రే నోట్ చేసుకో. వాడు మంచి జ్ఞాపక శక్తి వాసుకి. ఆయన సీన్ చెప్పేసాడు. అక్కడ చెన్నైలో ఉంటాడు, ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా విజయ్కి పర్మనెంట్, యంగ్ హీరోలో ఆల్మోస్ట్ అతనే చెప్తున్నాడు. చాలా మంచి ఆర్టిస్టు. ఇప్పుడు సేతుపతికి సార్ మేడంలో విజయ్ సేతుపతికి అతని చేత చెప్పించాను. మంచి కుర్రాడు, మంచి హీరోలు. సరే ఒక సీన్ చెప్తాను, అందరూ సార్ సూపర్ సార్ అనేసారు. ఇంకా అక్కడి నుంచి వాసు సూర్యకి వరుసగా 4 సినిమాలు చెప్పాడు. ఆ తర్వాత గజనీ సినిమాకి రైటర్ వచ్చి మన వెన్నెలకంటి గారు వాళ్ళ అబ్బాయి. ఇంకా అది సూపర్ డూపర్ హిట్ అయింది కదా, శశాంక్ ఆ సినిమా. ఇంకా అక్కడి నుంచి శశాంక్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, మంచి రైటర్గా వాళ్ళ నాన్నగారి ఇదిలో వచ్చాడు. ఇంకా అక్కడి నుంచి శ్రీనివాసమూర్తి సూర్యకి. కొంతమంది చాలా మంది అనుకోకుండా వచ్చి ఇట్లా మారిపోయిన వాళ్ళే. అంతేనండి, అంటే వాళ్ళకు ఏదో లోపల ఏదో ఒక ఏం ఉంటుంది, అవి కాకుండా ఇంకొక లైన్కి లాగుతుంది. అది ఇప్పుడు యాక్చువల్గా తమిళ్లో ఏంటంటే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతారు. భాగ్యరాజ ఉన్నాడు, ఆయన కూడా అసిస్టెంట్గా చేరాడు. తర్వాత ఆయన కళ్ళలో పడ్డాడు. ఎందుకో ఎవరో చెప్పారంట ఈ సినిమాకు భారతరాజ గారికి, ఈ సినిమాకి ఎందుకు ఎవరిని ఎత్తకడం ఎందుకు, మనం భాగ్యరాజ బాగుంటాడు కదా అన్నారు. అలా అప్పుడు ఆయన మైండ్లో అట్లా అదే హీరో అయిపోయాడు. అలా చెప్పలేం, అంటే డైరెక్టర్ కావాలని వస్తారు, ఆర్టిస్ట్ అయిపోతారు. అలా చాలా తమిళ్లో చాలా మంది ఉన్నారు అలా. సుందరరాజను తర్వాత ఆయన ఆర్టిస్ట్ అయ్యాడు. అవును. అట్లా కొంతమంది మణివണ്ണన్, ఆయన డైరెక్టర్ నుంచి ఆయన ఆర్టిస్ట్. అంటే డైరెక్ట్ చెప్పే విధానంలోనే వాళ్ళకి కొంత వచ్చేస్తుంది కదా, అప్పుడు ఆ ఈజ్ వస్తుంది వాళ్ళకి. అవును. కెమెరా ముందు చేయాల్సిన ఆ భయాలు అన్నీ ఉండవు వాళ్ళకి, అది వాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వాళ్ళకి కొన్ని అన్నీ తెలుస్తాయి కాబట్టి. అవును. కెమెరా ఫియర్ ఉండకుండా అలాగా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో, పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే రేషియో ఒకప్పుడు 100కి 15 మంది 20 మంది అయితే ఇప్పుడు అంతే సేమ్, ఇంకా తగ్గుతూ వస్తూ ఉంటారు. అవును. అంటే వాళ్ళు ప్రొడ్యూసర్లు, వాళ్ళు తగిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అట్లా ఉన్నారు. కానీ టాలెంట్ గుర్తు ఎవరు, కానీ అయినా టాలెంట్ ఉన్నవాళ్ళు మనం ఏం తప్పకుండా వాళ్ళు పైకి వస్తారు. అది ఏదో విధంగా ఎవరి మూలంగానో ఎట్లాగో వచ్చేస్తారు. ఆ టాలెంట్ లేకపోతే ఎవడో ఏం చేయలేము. అలాగా ఇప్పుడు మనో ఉన్నాడు, మనో కావాలంటే ఆయన పర్మనెంట్ అయ్యాడు. ఎవరికి ఇప్పుడు మన రజనీకాంత్ గారికి మోనో అనేది ముద్రేస్తారు. అందుకని ఆయన అడిగిన రేటు ఇవ్వాలి. వెళ్తాడు. కొంత చిన్న మన సినిమాకి కూడా ఏదో నేనే చెయ్యాలి, లాల్ సలాం అనే సినిమాకి కూడా. అంటే చాలా మంది ఏమంటారంటే అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో ఓకే, రజనీకాంత్ గారికి రెమ్యునరేషన్లే 100 కోట్లు 200 కోట్లు చెప్తున్నారు. మరి ఆయనకి వాయిస్ ఇచ్చే ఒక టెలివిజన్లో చూడాలంటే ఈయనకి ఎంత ఉంటుంది రెమ్యునరేషన్ వాయిస్కి? అది మనం చెప్పకూడదు కానీ అంటే ఆయన కోట్లలో ఉంటుందా? కోట్లు అంతా ఏముండదు, లక్షల్లోనే ఉంటుంది. కానీ నేను అప్పటి వరకు రవిశంకర్ గారు నెంబర్ 1.
ఆయనే ఎక్కువ డిమాండ్ చేసేవాళ్ళు. ఆయన వాయిస్ కావాలనుకుంటారు కాబట్టి ఆయన ఎట్లయినా మార్చగలరు. రవిశంకర్ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నాకు బాగా అట్లా సాయి తర్వాత వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు. అలాగే రత్నకుమార్ గారు, అవును, ఘంటసాల రత్న, చనిపోయాడు పాపం ఆయన కూడా యాక్చువల్గా సింగింగ్ ఉంది ఆయనకి, కానీ ఆయన పాటలు ఎడల డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ కొన్ని వేల సినిమాలు కదండి. ఘర్షణ సినిమా స్టార్టింగ్ లో ఘర్షణ అనే సినిమా హిట్ అయింది. అది దాంట్లో ఒక పాత్రకి చాలా సినిమాలు. నా ఫస్ట్ సినిమాకి కూడా ఒక హీరోకేమో రత్నకుమార్ చెప్పాడు, ఇంకో హీరోకి మన ముక్కాలు రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పాడు. అప్పటికే బిగినింగ్ స్టేజ్ ఇంకా రైటర్గా అదే నిలదొక్కుకోల. ఇప్పుడు డబ్బింగ్ చెప్తూ ఉన్నాడు అందరికీ. రోజావాడ సినిమాకి కూడా విజయ్ కుమార్కి డబ్బింగ్ చెప్పించాం రామకృష్ణ గారి చేత. కాకపోతే రామకృష్ణ గారు నేను ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళం. మాకిద్దరికి క్లాప్ నేర్పించిన గురువు గారు ఒకరే. ఎవరండి? కృష్ణారావు గారని. ఆయన కోడైరెక్టర్గానే జీవితం అంతా కోడైరెక్టర్గానే అయిపోయి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత డైరెక్టర్గా మానేసిన తర్వాత మనం ఏటల్ మోహన్ గారి దగ్గర లెక్కలు అకౌంట్స్ అవి రాస్తూ చూస్తుండేవాడు. చాలా సింపుల్ వ్యక్తి, చాలా మంచివాడు. తర్వాత అక్కడ వర్క్ చేస్తే ఇంకా ఆయన ఏజ్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఆయనతో రామకృష్ణ గారికి ఒక ఇదేంటంటే ఆయన సాంస్క్రిట్ టచ్ ఉంది. ఆయన అసిస్టెంట్గా కోడైరెక్టర్గా ఆయన 2 సినిమా డైరెక్ట్ చేశాడు. విజయశాంతి ఒక సినిమా చేశాడు, మన కళ్యాణ్ చక్రవర్తి ఒక సినిమా చేశాడు. ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకు చాలా ఈజీ రైటింగ్ అదంతా అనమాట. అలాగే వెన్నకంట గురించి చెప్పనక్కర్లే, ఆయనకు అవును తెలుగు మీద మంచి పట్టు ఉంది. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే సాంగ్స్ అంత బాగా రాస్తాడని చేస్తాడు, బట్ ఆయనకి ఎందుకు సాంగ్స్ సక్సెస్ అవ్వాలి? అదే అనుకుంటారు. డబ్బింగ్ రైటర్ కానీ పెద్ద సక్సెస్ అయ్యాడు, చాలా పెద్ద పెద్ద హిందీ సినిమాలు చేశాడు. కానీ ఆయనకు రావాల్సినంత పేరు రాలేదేమో అని నాకు ఒక ఇది ఉంది. వెన్నకంట గారు నాకు మొదట అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఆయన కృష్ణరాజు గారి సినిమాకి వాటికి నేను రాయించుకున్నాను. అలా ఎవరు ఎట్లా ఇదవుతారో తెలియకుండా ఉంటుంది. అంటే ఈ డబ్బింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళేమో తెర మీద కనిపించిన వాళ్ళేమో కార్లో తిరుగుతూ మంచి బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటారు. మంచి పేమెంట్లు వస్తాయి. ఇప్పుడు మనవాడు వాసు కూడా తక్కువకేం చెప్పడు. కాబట్టి మేము మొదటి నుంచి అందులో ఉన్నాం కాబట్టి మేము ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసుకోగలను. కానీ బట్ నేనేంటంటే ఎవరిని కూడా సాయి కానీ రవిశంకర్ అంటే అప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చే సినిమాలకు రవి ఇంతమ్మా ఇది బడ్జెట్ నువ్వు చెప్పు, నువ్వు దీన్ని బట్టి నేను బడ్జెట్ చెప్తాను. ఇప్పుడు మనో ఉన్నాడు, మనోని బట్టే మనం ఒక చెప్తాం అనమాట. అంటే మనం ఎంత తీసుకుంటా తెలిస్తే కదా మనకు మిగతా అంతా వస్తుంది. ఇప్పుడు మీరు డబ్బింగ్ చేయించాలి, స్టూడియోకి ఇచ్చేది ఎట్లా ఉంటుంది పేమెంట్స్? మీరు ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పాలి, స్టూడియోని తీసుకుంటున్నారు, రెంట్ హైర్ చేసుకుంటున్నారు, ఆ స్టూడియోలో జరుగుతుంది కదా, రోజువారీ రెంట్ ఉంటుందా, సినిమాకే ఉంటుందా? థియేటర్ని బట్టి ఉన్నాయి. ఇప్పుడు ప్రియదర్శన్ థియేటర్ ఉంది, మనం లూసిఫర్ ఇవన్నీ అక్కడే చేస్తాం. గంటకు 1400-1500 ఛార్జ్ చేస్తారు. బట్ మళ్ళీ ఇంజనీర్కి ఒక బేటా ఉంటుంది, గంటకి ఎంత ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి డైలీ బేటా ఉంటుంది. ఇంజనీర్కి వాళ్ళ యూనియన్ 350 అంత, ఇప్పుడు 400 అంతా ఉందని. గంటకు 10 గంటలు చేస్తే అది ఒక అమౌంట్ ఒకటి. థియేటర్కి అదే ఇంకొక థియేటర్ వాడదే ఉంది, లిజీ థియేటర్ అని, ప్రియదర్శన్ గారి మిస్సెస్కి ఇచ్చాడు ఆ థియేటర్ ఆయన. అక్కడ 800, మాకైతే 800-900 ₹1000 అక్కడ ఉంటుంది. ఇంకా చిన్న థియేటర్స్ ఉన్నాయి. నేను హంట ఏం చేశాను, అదే 500, అది 550 తక్కువే కదా, చాలా 550 ఉంటుంది. డిటిఎస్ ఈ సిస్టమ్ అంతా డిటిఎస్ అంతా ఇప్పుడు ఏం లేదు, 5.1 మిక్సింగ్ అనేది ఒకటి వచ్చింది అంతే. వాళ్ళు చేస్తుంటారు కాబట్టి మనకి ఇస్తారు ట్రాక్లన్నీ, మనం సాంగ్స్ పాడించుకుంటాం. ఆ ట్రాక్ ఉంటుంది కాబట్టి 5.1 మిక్సింగ్ ట్రాక్ వాళ్ళే ఇస్తారు, ఇంటర్నెట్ ట్రాక్ మనకి ఇస్తారు కాబట్టి మనకు అన్ని మిక్సింగ్ ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. అది ఇంతకుముందు డీటెయిల్స్ మిక్సింగ్ ఉన్నప్పుడు కొంచెం ఖర్చు అయ్యేది ప్రొడ్యూసర్లకి. ఇప్పుడు 5.1 మిక్స్ మన ఏవిఎంలో చేయాలంటే 1 lakh ఉండేది, అలా వచ్చి 50, 40, 30 కూడా వచ్చేసారు ఇప్పుడు. అదే అలా మెయిన్ అప్పుడు ఏంటంటే ఫిల్మ్ ఎక్కువ ఖర్చు ఉండేది, ఆ ఫిల్మ్ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఏదో తగ్గింది, ప్రొడ్యూసర్ భారం తగ్గింది అనుకుంటే ఇప్పుడు ఆర్టిస్టుల పేమెంట్ ఎక్కడో కొండెక్కి కూర్చుంది. అదే దానివల్ల ప్రొడ్యూసర్కి ఏమి
ఈ ఒకవేళ ఫిల్మ్ తగ్గింది, ఇంతకుముందు ప్రింట్లు మోసుకెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలి, ఇవన్నీ తగ్గాయి కానీ ఆ విధంగా ఎక్కువ అయిపోయింది. అదే అదే అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది అని నా అభిప్రాయం. ఓకే. పెద్ద కంట్రోల్ అవుతారా లేదనేది అది వాళ్ళు. అదే 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 ప్రొడ్యూసర్లు అందరూ ఒక సమిష్టిగా కూర్చొని మ్హూ. ఇప్పుడు అందుకే ఇప్పుడు వర్కర్స్ కూడా తిరగబడుతున్నారంటే అంతే. మీరు అంటే వాళ్ళ డిమాండ్లో 30% పెంచమంటున్నారండి. మరి నిర్మాతల మీద భారం పడుతుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అక్కడ బిజినెస్ అవుతుంది కదా అని చెప్పేసి అలా పెంచుకుంటూ పోతున్నారు. మ్, ఆ పెంచుకునే దాంట్లో కొంచెం తగ్గించి టెక్నీషియన్స్కి ఇవ్వండి, వర్కర్స్కి ఇవ్వండి, కష్టపడే వాళ్ళు ఉన్నారు. అవును దానికి ఇస్తే సినిమా 10 కాలాల పాటు నిలబడుతుంది. అవును. ఇప్పుడు పెద్ద పెద్ద రెమ్యునరేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తగ్గించుకోండి, దాన్ని ఇటు కూర్చొని మీరే ప్రొడ్యూసర్ అందరూ కూర్చొని సమిష్టిగా అయితే ఏదైనా చేయొచ్చు. అదే లేదు మా ఆయన డేట్స్ కావాలి, 10 లక్షలు ఉందని 20 లక్షలు చేస్తే 50 చేస్తే 50 కోట్లు చేస్తే మ్, దాంట్లో కొంచెం 5% తగ్గిస్తే వీళ్ళందరికీ న్యాయం చేయొచ్చు. అదే వీళ్ళందరూ ఉంటే కదా మనకి. ఇప్పుడు లైట్ బాయ్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు, వీళ్ళందరూ సమిష్టి కృషితోనే సినిమా అనేది. మ్, మీరు ఒక్కరికి మాత్రం అందరికి కోట్లు ఇచ్చేసి వీళ్ళందరినీ కొంచెం ఇది చేయాలంటే అది ఎప్పటికైనా ఇదే. మేము చేసేటప్పుడు అట్లాగా ఉండేది కాదు, అట్లాగా అంత రెమ్యునరేషన్స్ హీరోలకు ఉండేది. మాకు అప్పట్లో నారాయణ రెడ్డి గారు చెప్పేవారు నాకు, మ్, సినిమాలకు సాంగ్ రెడ్డి క్లాస్ 5-6 సంవత్సరాల పాటు ఒక సాంగ్ వేస్తే ఓన్లీ 500. ఆహా. ఎప్పుడైతే మేటూరు గారు వచ్చారో ఆయన ఒక్కసారి 5000 చేశాడు సాంగ్. ఆ, ఆ 5000 చేసినప్పుడు అవును వేటూరు గారికి ఇస్తే రెడ్డి గారికి ఇవ్వకపోతే బాగుండదే అనేసి రెడ్డి గారికి 5000 చూస్తున్నాయి. అట్లా 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 పెరిగాయి. అదే సరే అంటే ఆత్రేయ గారు తక్కువ ఉండేదేమో అప్పుడు. తక్కువేం కాదు, మ్, కాకపోతే ఆయన కొంచెం లేట్ చేస్తారు ఇవ్వడం అనేది. ఆత్రేయ గారిని రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తాడని అలా చాలా మంది జోకులు ఉన్నాయి. అదే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇవన్నీ నిజంగా జరిగినాయి కూడా. ఆహా. నేనేదో ఈ దేశంలో ఒకరోజు చేస్తున్నప్పుడు సిట్టింగ్ సూర్యనారాయణ బాబు గారు ప్రొడ్యూసర్, కృష్ణ గారి బాబు మన వాళ్ళ ఆఫీస్లో సిట్టింగ్. మ్, డైరెక్ట్గా రారు, సిట్టింగ్కి అంతా రారు. శివాజీ రాజా అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. సరే అట్లా సినిమా ఒక రోజులో అయ్యేది కథ. నేను శ్రీరామ్ దగ్గర వద్దన్నా, సినిమా మనకు ఆడదండి వద్దంటే కూడా మనకు యూనిట్ ఉంది, బస్సు ఉంది, అన్నీ మన కదా రెడ్డి గారు అంటే అది 10-12 రోజులు 13 రోజులు తీస్తాం సినిమా. అంతా బస్సులోనే ఎక్కువ తిరుగుతుంది. ఓకే. ఆ సినిమాకి ఈ సాంగ్ ఎవరు రాస్తే బాగుంటుంది, కొంచెం ప్యాథటిక్ సాంగ్ అని. ఆత్రేయ గారు అంటే బాగుంటుంది సార్ అన్న. భలేవరవే నువ్వు, ఆత్రేయ గారు రాస్తారు. సరే ఎందుకైనా మంచి ట్రై చేసి చూస్తానులే అన్నాడు ఆయన. మ్, సరే ట్రై చేస్తే లక్కీగా ఆయన దొరికాడు. సరే వస్తాను కృష్ణ గారు ఆఫీసే. సరే ఏం కూర్చున్నా శివాజీరాజు కూర్చున్నాడు, ఆయన వచ్చారు. ఎవరు బాబు? నేను సార్ నేను కో డైరెక్టర్, నా పేరు రాజశేఖర్ రెడ్డి. సిచ్యువేషన్ చెప్పమ్మా అన్నాడు. సిచ్యువేషన్ మామూలుగా చెప్పేశా. మ్, సార్ ఆవిడ పిచ్చిది తల్లి చేత ఎంతో ఆయనకు భోజనం పెట్టాలి, అది చేయాలి అని చెప్పి కూతురు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంది. సరే ఆవిడ చిన్నపిల్లలాగా నోట్లో అన్నం పెడితే ముఖాన్ని ఊసేయడం ఇవన్నీ చేస్తుంటుంది. అండ్ అని చెప్పి అట్లాగే ఉన్నాడు ఒక 10 నిమిషాలు. తర్వాత ఇంకోసారి చెప్పు. సరే శివాజీరాజు అటు చూను అనవయ్యా ఒకసారి 4 సార్లు చూను అని చెప్పేశాడు. ఎప్పుడూ అంత స్పీడ్గా రాయలేదంట ఆయన. రెడ్డి గారు రాసుకోండి అన్నాడు. మ్, అమ్మ నేను నీకు అమ్మనైనాను, ఏనాడో పసిపాపగా నే చేసిన అల్లరి ఈనాడు కనులారా చూస్తున్నాను. అలా రాసుకున్నట్టు అంతా అరగంటలో. ఆహా. అలా ఓకేనా, సూపర్ సార్ అన్నాడు సూర్యనారాయణ బాబు గారు. నాకు చాలా బాగుంది సార్ అన్నా. ఇంకా తర్వాత చరణాలి కదయా నేను రాత్రికి చూసుకున్నాను, రేపు పంపిస్తాను అన్నాడు. అది కూడా ఆశ్చర్యమేనంట, నెక్స్ట్ డే పంపించేసాడు. బట్ ఆ సినిమా సాంగ్స్ అన్నీ బాగుంటాయి. ఆడలా సినిమా ఈ దేశంలో ఒక రోజు, దేశంలో ఒకే రోజు. నేను పరుచూరు వాళ్ళకి కూడా చెప్పా, సినిమా ఒకటేదో జరిగిందంటే మనం ఏం చేయగలం, 1 డేలో జరిగింది కదా. ఏం బస్సులో వస్తుంటాడు, కండక్టర్ని కొడతాడు, బస్సు స్ట్రైక్ చేస్తాడు, అక్కడ ఏదో వస్తుంది. కార్తీక్ అది పెద్ద హిట్ అయిపోయింది లోకేష్ శంకరాజ్ది, మరి ఒక రోజులో జరిగే కథ కదా. కథ అయినా కూడా విషయాలు ఉండాలి కదా. అదే ఎమోషనల్ డ్రామా ఉండాలి, మనకు అన్నీ ఉండాలి. కొత్తగా ఏం లేదు అక్కడ. అవునవును. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కదా, 5 భాషల్లో 6 భాషల్లో అంటున్నారు. అది డబ్బింగే అనుకోవాలా లేకపోతే రీషూట్లు చేస్తారా? ఏం చేయరు. మోస్ట్ డబ్బింగ్లే. కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు ముందు ఇప్పుడు మణిరత్నం గారు, శంకర్ గారు వాళ్ళు ఏంటంటే ఈ తెలుగు మీద కూడా వాళ్ళకి మంచి ఇది ఉంది కాబట్టి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పక్కన పెట్టుకొని ఎక్కడన్నా బోర్డ్స్ వచ్చినా ఎక్కడన్నా అవి మాత్రం రీషూట్ చేసేవాళ్ళు. ఏంటవి?
ఎక్కడన్నా బోర్డ్స్ తమిళ్ బోర్డ్స్ కావాలనుకోండి, అవి ఉంటాయి వెనక తమిళ్ బోర్డ్స్ పెడతారు, బోర్డ్స్. తర్వాత తెలుగు వాళ్ళని ఒకటి పెట్టుకుంటారు, ఓకే, రాయించి పెట్టుకుంటారు రెడీగా తెలుగు కూడా. ఆ షాట్ అయిపోతే ఈ షాట్ చేసేస్తారు. ఓకే, అందుకని ఇప్పుడు గ్రాఫిక్స్ గిఫ్ట్స్ అప్పుడు ఉండేటి కాదు. వాళ్ళు మాత్రం శంకర్ గారు అట్లా పెద్ద సినిమాలు కాబట్టి వాళ్ళవి చాలా నీట్ గా చేసేవాళ్ళు. మనకేంటంటే తెలుగు సినిమాలాగా అనిపిస్తుంది. కానీ లిప్ మూమెంట్ సింక్ అవ్వాలి కదా. కొన్ని సినిమాలు పెద్ద పెద్ద సినిమాలకి ఆ లిప్ మరీ టైట్ క్లోజ్గా ఉన్నాయి మాత్రం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఎవరు చేయడం లేదు. ఓకే, ఏ భాష అంటే మళ్ళీ తీసేస్తారు. ఆ తర్వాత కానీ లిప్ మూమెంట్ సింక్ అవ్వాలంటే ఇప్పుడు హిందీ సినిమాలకి అంత ఈజీగా అవుద్దండి. కాదు కదా, మీరు సీరియల్స్ చూస్తుంటారు కదా. అంటే మేము కూడా ఇప్పుడు లూసిఫర్ కానీ మలయాళం సినిమాలు అన్నీ కూడా, బట్ విల్ టేక్ సమ్ టైం, మనం టైం తీసుకుంటాం. ఒరిజినల్ డైలాగ్ ఎట్లా దాన్ని ఎలా మారిస్తే దాన్ని. ఇప్పుడు మాకు ఆర్పి బాల అని అది చెప్తున్నాను కదా, అతను లిప్పు అని అల్లాడతాడు, కానీ లిప్పు అనేది ఎంతవరకు అదే అనే చెప్తాను. నేను చెప్తే అతను విండు, సార్ మార్చండి సార్, గురుగారు మార్చండి అంటారు. కానీ మన తెలుగులో ఉన్న ఆ స్వీట్నెస్ పోతుందయ్యా, మన డైలాగ్ అటు తిప్పేస్తే లిప్ కోసం మనం. బట్ అప్పటికి మ్యాక్సిమం మా చేతనంత వరకు ట్రై చేస్తాం. లేనప్పుడు నేను ముందుకు తిరుగుతాను అంటే మా తెలుగులో ఉన్నది పోతుంది. బట్ మాకు లెంగ్త్ కరెక్ట్గా ఉంది కదా, ఆ భావం కరెక్ట్గా ఉంది కదా తెలుగు. అప్పుడు కరెక్ట్ పదం పడితే బ్రహ్మాండంగా సరిపోతుంది. దాన్ని మనం కుస్తీ పెట్టి చేస్తే కూడా నేను చెప్పా, ఉన్న వాళ్ళు భూతద్దం పెట్టుకొని చూస్తారా, డైలాగ్ కరెక్ట్గా ఉందా, లెంగ్త్ కరెక్ట్గా వాడుక పదాలే ఉండాలి అక్కడ. మ్యాక్సిమం మరీ టైట్ క్లోజ్ అప్ కొంచెం ఆలోచించి, అట్లా కాదు మనం డైలాగ్ని కొంచెం అటు మార్చి నాడు కొన్ని ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో సారు మేడంలో విజయ్ సేతుపతి ఆ అమ్మాయి ఎక్కడో ఉంటుంది దూరంగా, ఈయన అరుస్తాడు, అరసాంగమే నమ్మ వీటికి అందించి అంటాడు. అరసాంగం అంటే ప్రభుత్వం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, కానీ అరసాంగం ఆ హీరోయిన్ తండ్రి పేరు. ఓకే, మనం ఏడ పెడతాం, దానికంటే మనం వేరే ఆల్టరేషన్ ఆలోచించుకోవాలి అంతే కదా. అలాగే తిరుక్కురళ్ళు అక్కడ ఉంటుంది, అక్కడెక్కడ వాడతారు మనోళ్ళు. అవును, ఆ తిరుక్కురళ్ళ మీనింగ్ ఏంటో తెలుసుకుంటాం. అవి మన సుమతి శతకం లేకపోతే పెద్దవాళ్ళు ఎక్కడో ఉంటాయి కదా. అవును, వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ దాంట్లో ఎక్కడ కాలజ్ఞానంలో అక్కడ ఉంటాయి. అప్పుడు ఆయన కూడా అదే తిరుక్కురళ్ళు, ఆయన తిరువళ్ళు వారు ఆయన ఎట్లాగా అక్కడ అట్లా. ఇప్పుడు మనకేదో ఉంది, తన కోపమే తన శత్రువు తన శాంతం, ఆయన అప్పుడే చెప్పున్నాడు, ఆయన కూడా చెప్పాడు అదే. అలా అన్ని అప్పటి వాళ్ళు కూడా కొన్ని అనుభవించిన వాళ్ళ దగ్గర తెలుసుకుని ఇట్లా రాసినాయి కదా, అవన్నీ మనం మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, ఆ పాటలు కూడా ఎలా మ్యాచ్ చేసుకుంటాము, మనం అట్లాగా మ్యాచ్ చేసుకుంటూ పోతాం. కుదరినప్పుడు తెలుగు డైలాగ్ లెంగ్త్ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, అయితే వాళ్ళు అప్ప అంటారు, మనకి ఆడప్ప. అదే మన రాజశ్రీ గారు కానీ శ్రీశ్రీ గారితో సినిమా వర్క్షాప్ చేసినప్పుడు వచ్చాడు. తెలుగు ఆ స్వీట్నెస్ పోతుందయ్యా, లిప్పు అని అల్లాడతారేంటి, ఎవరు పట్టించుకుంటారు లిప్పు. వాళ్ళ భార్యకి చెప్పేవాడు, సరోజనమ్మ గారితో చెప్పేవాడు. ఓకే, బాగా చెప్తున్నాడు కదా, కరెక్ట్గా కాదండి లిప్పు లేదా సరోజ, లిప్పు వదిలే, లెంగ్త్ కరెక్ట్గా ఉందా, డైలాగ్ కరెక్ట్గా ఉందంటే వదిలేయి అంటాడు. అలా అప్ప అంటాం, వాళ్ళు అప్ప అంటారు, మన అప్ప అనలేం కదా, నాన్న అనాలి. మరి ఆ యాడ్ సింక్ అవుతాయి, చూసుకోవాలి అంటాడు ఆయన. అట్లా కొన్ని ఉంటాయి అంటాడు మేడం. అంటే సాధారణంగా అండి, ఒక సినిమా డబ్బింగ్ కోసం నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు ఏది చేసి నాకు ఇచ్చేసారు, నేను సాటిస్ఫై అవ్వలా, నాకు నచ్చలేదండి, ఇంకొకటి మార్చమని చెప్తాను. అట్లా జరుగుతూ ఉంటుందా? చాలామంది అట్లా. అప్పుడు ఒక సినిమా ఏదో డైరెక్టర్ అరవింద్ అని ఒక సినిమా చేశాడు, అది ఎవరినో పెట్టారు, అంత తమిళ్ తెలిసిన అతన్ని పెట్టారు, అంతా తమిళ్ వాసన వస్తుంది, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఓటీటీకి తీసుకునేవాళ్ళు రిజెక్ట్ చేశారు. అప్పుడు ఓటీటీ మంచి రేట్లు వచ్చేటి, సినిమా బాగుంటుంది. సరే నా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా ఉన్నాను. సరే నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చి రోజాలో హీరోయిన్ ఉంది కదా మధుబాల, అవును, అన్ని వాయిస్లు మార్చి డైలాగ్ అంతా మార్చి ఇచ్చాను. మనం ఇచ్చిన తర్వాత 35 లక్షలు కొన్నారు. సినిమా బాగుంది. ఇంకా ఎందుకు అంటే ముందే రావచ్చు మన దగ్గరికి, అదే కదా, ఏముందిలే అని. ఎవరో వాళ్ళు తమిళ అతను కాబట్టి అతను కరెక్ట్గానే ఉంటుంది అనుకుంటారు కదా వాళ్ళు. అవును, ఆ స్లాంగ్ అన్నీ అట్లాగే ఉంటాయి. అలాగే ప్రసాద్ గారు మన సూపర్ గుడ్ వాళ్ళు హిందీ సినిమా ఒకటి కొన్నారు వాళ్ళు, 3D. మన వాళ్ళు ప్రభుదేవాను హిందీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు దాంట్లో. ఓకే, అది మన ఇక్కడ ఎవరో చేయించారు ఆయనకు, ప్రసాద్ గారికి
ఇక్కడికి లేచింది ఏంటి అంత కోపం. ఏంటి ఇట్లానే ఇప్పుడు ఇమీడియట్గా రెడ్డి గారికి ఫోన్ చేసి పిలిపించండి అన్నారు. సరే నేను మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చి చూసా. ఇది సరే ఒక 2-3 రోజులు మీరు కరెక్ట్ చేసి ఉండండి. సినిమా చూస్తే అన్నీ ఇదే ఉంది, ఆ హిందీ టచ్ అట్లాగే ఉన్నాయి. సార్ ఇది 1 రోజు 4 రోజులు 3 రోజులు చేసేది కాదు, మొత్తం మ్యాచ్ చేసేయాలి. ఏదో హిందీ టచ్ తెలియదు, ఏదో తెలుగు కొంచెం కొంచెం తెలిసినట్లా ఉంది ఆయనకంటే సరే నువ్వు మార్చేయి అన్నాడు. అప్పుడు కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ వీళ్ళందరూ చేత చెప్పించి పాటలు ఆల్రెడీ మొత్తం 6 పాటలు రికార్డ్ చేస్తున్నారు. అది వస్తలే పనికిరాల. ఓకే. మళ్ళీ మనమాల చేత రాయించి మళ్ళీ చెన్నైకి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద సింగర్స్ బాలు చేత పాడించి మళ్ళీ పంపించా. ఇలా కొంచెం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హిందీ సినిమాకి మనం తెలుగు మార్చాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందా? కొంచెం ఉంటుంది. ముందు ఏంటంటే మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఆ పాలు బాలు కదా మెయిన్ మెత్త ప్రాబ్లం అంతే. ఇప్పుడు మీకు హిందీ కూడా బాగా వచ్చా? హిందీ బాగేం రాదు, ట్రాన్స్లేషన్ పెట్టుకుంటారా? అంటే మనిషిని పెట్టుకోం, వాళ్ళే ట్రాక్ ఇప్పుడు వచ్చే ఇంతకుముందు ట్రాన్స్లేషన్ రాసి ఇచ్చేవాళ్ళు. ఓకే. మీనింగ్ తెలుస్తుంది మనకు, ఆ మీనింగ్ ఆ లెంగ్త్ బట్టి మనం మార్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పర్ఫెక్ట్ డైలాగ్ ఉండదు. ఇప్పుడు మలయాళం కూడా పర్ఫెక్ట్ డైలాగే ఉండదు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఇంతకుముందు రాసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంటే ఒక అతను వస్తాడు 15,000 20,000 తీసుకుంటాడు, 2-3 రోజుల్లో అన్నీ చెప్పుకుంటూ పోతాడు. అన్ని క్యారెక్టర్లు, లేడీ చిన్నపిల్లలు అందరూ చెప్తాడు. మనం ఏంటంటే మనకు డౌట్ వచ్చిన చోట ఏం చేస్తామంటే ఆ ట్రాక్ ఓపెన్ చేయవయ్యా అంటాం, ఆ ట్రాక్లో ఏం చెప్పాడో వింటాం, ఆ మీనింగ్ తెలుస్తుంది. అంటే ఆ మీనింగ్ తగినట్టు మళ్ళీ మనం మార్చుకోవాల్సి వస్తుంటుంది. ఓకే. ఎవరు ఆర్టిస్టులను పెట్టి. పూర్వం నుంచి ఎట్లా ఉండేది, ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ఏదో వచ్చింది. అంతకుముందు ట్రాక్ ఉండేది కాదు, ట్రాన్స్లేషన్ మాత్రమే ఉండేది. ఒక రైటర్స్ ఉండేవాళ్ళు, ట్రాన్స్లేషన్ మాత్రం చేసి ఇచ్చేవాళ్ళు. దాన్ని పెట్టుకుని ఇప్పటికీ రామకృష్ణ గారు ఆయన ట్రాన్స్లేషన్ చెప్పించుకునే చేస్తాడు. ఆయన ట్రాక్ ఆయనకు తెలియదు, ఆ సిస్టమ్ ఆయన తెలియదు. ఎందుకంటే ట్రాన్స్లేషన్ పక్కన పెట్టుకుంటాడు, ఆయన ఒకటి చూసుకుంటాడు, ఆయన రాసుకుని. ఇంతకుముందు రాసి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అంతా రాసి ఇచ్చేది. అప్పుడేంటో హీరోకి ఒక బుక్ ఇచ్చేవాళ్ళం, హీరోయిన్కి ఒక బుక్ ఇచ్చేవాళ్ళం, విలన్కి ఒక బుక్ ఇచ్చేవాళ్ళం, మెయిన్ క్యారెక్టర్ కింద బుక్ ఇచ్చేస్తాం. తర్వాత ఒక దాంట్లో బిట్స్ అన్ని రాసిచ్చేవాళ్ళం. ఓకే. అప్పుడు మాకు కూడా కొంచెం ఈజీ అయ్యేది. ఏంటంటే మనం చూసి రాసేస్తాము, ప్రొఫైల్ షాట్ ఉంది కొంచెం ఈజీ, మనకి లాంగ్ షాట్ ఉంది ఈజీ, మన ఇష్టం హ్యాపీగా తెలుగు డైలాగులు. మరీ టైట్ క్లోజ్ అన్నప్పుడు కొంచెం కేర్ తీసుకొని మార్చుకుంటాం. డబ్బింగ్ రైటర్ల నుంచి డబ్బింగ్ రైటర్లుగా వారసులు వచ్చేస్తున్నారు, డబ్బింగ్ చెప్పేవాళ్ళు వాళ్ళ పిల్లల వారసులకు వచ్చేస్తున్నారు. మరి కొత్త వాళ్ళకి అవకాశాలు ఎట్లా అవుతాయండి? కొత్త వాళ్ళకి అవకాశం అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఇన్స్టిట్యూట్ లాగా పెట్టారు. ఇక్కడ కూడా ముందు మన ప్రసాద్ గారు వీళ్ళందరూ కాంచన్ వాళ్ళు ఎవరో పెట్టారు ఇక్కడ, వాయిస్ నేర్పిస్తారనమాట. వాళ్ళకి ఏదో ఒక అమౌంట్ తీసుకొని నేర్పించేసి ఇట్లా చేసేవాళ్ళు. మీరు అన్నట్టు అది కరెక్టే. ఇప్పుడు నాకు వాసు చెప్పాడు అంటే వాళ్ళ మ్యాన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఉంటుంది. అదే, ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆమెను చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళు అది ఉంటుంది. కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఉంటుంది, ఒక నా వాయిస్ బాగుంది కదా అనుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఇంట్లోనే ట్రైనింగ్ చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు హిందీ సినిమా వేసుకుంటారు, దాన్ని వాయిస్ మ్యూట్ చేస్తారు, మళ్ళీ దానికి తగినట్టు చెప్పుకుంటారు. అలా కొంచెం ట్రైన్ అప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మనం వస్తానే మనకు చెప్పారు, ఆ బిట్ చెప్పాలి. మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి బిట్లు చూస్తాం, వాయిస్ ఎలా ఉంటుందో చూస్తాం కదా. చాలామంది మన దగ్గరకు వస్తుంటారు, అలాగే వాయిస్ చెప్పవా డైలాగ్ అంటాం. సరే ఈ వాయిస్ బాగుంది బట్ చెప్పడం చేత కాదు లేదనుకోండి, కొంచెం ఇంట్లో ట్రైన్ అప్ రావయ్యా బాబు అంటాం. నువ్వు మామూలుగా సీరియల్ కానీ ఏదన్నా కూడా ముందు ఒకసారి చూడు, మీనింగ్ అర్థం చేసుకో, దాన్ని మ్యూట్ చెయ్యి, దాని లెవెల్కి నువ్వు చెయ్యి. కానీ ఏడుపులు అరుపులు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో. నేను అప్పుడు మన వాళ్ళందరూ కూడా అదే చెప్పి ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి, అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టుల పిల్లలు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. కొత్తగా వచ్చేవాళ్ళు లేరని కాదు. అదే మాకు అక్కడ కాదేరి నాకు కొరాడు ఉన్నాడు, వాళ్ళ నాన్న సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడు కానీ డబ్బింగ్ కాదు. బట్ అలా వచ్చాడు, తమిళ తెలుగు బాగా చెప్తున్నాడు ఇప్పుడు. వాసు కూడా తమిళ్ చెప్తాడు, తెలుగు చెప్తాడు. ఓకే. తమ్ముడు అట్లాగే చెప్తున్నాడు. ఇట్లా ఫ్యామిలీ ప్యాకేజ్ అయిపోయింది. మాకు కూడా అది ఈజీ అవుతుంది కదా, మేము కొత్త వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి. ఇప్పుడు సవితారెడ్డి ముందు వచ్చేది అమ్మాయి, నాకు పరిచయం చేసినప్పుడు ఓ సినిమా చూసా అమ్మాయి, అది తమిళ్లో అజిత్ సినిమా, వాలి చూసా. ఈ వాయిస్ లేని ఇంత అమ్మాయి ఎవరు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చాలా బాగా ఇస్తుంది అని మనసులో పడింది. వాయిస్ బాగుంది అని ఎవరినో అడిగితే చక్రవర్తిని ఎవరో ఉన్నాడు, అతను నాకు తెలుస్తారు అమ్మాయి, నేను తీసుకొస్తాను అన్నాడు. తీసుకొచ్చాడు. సరే ఏమమ్మా అని అడిగా, తెలుగే సార్ నేను, కానీ ఆ తెలుగు రాదు, మామూలుగా బ్రోకన్ తెలుగు మాట్లాడతాం ఇంట్లో అంటే. సరే పర్లేదమ్మా నేను ట్రై చేస్తాను, నీ వాయిస్ అంతా చాలా బాగుంది. నేను మణిరత్నం గారి సినిమా ఒకటి చేస్తున్నాం, అందులో ఒక హీరోయిన్ చెప్పించాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో సినిమా ఒకటి వచ్చింది, అది
యంగ్ హీరోయిన్ బాగా చెప్పేసిందని ఇంకా అలా మైండ్లో మాకు పడుతుంది కదా. అదే అదే. ఆ తర్వాత సినిమా మలయాళం సినిమా కూడా చేస్తాం, అదే లక్ష్మీ గణపతి వాళ్ళకి నరిమే అన్ననే తెలుస్తుంది. అందులో హీరోయిన్ చూస్తే లాయర్ పేజీలు మాట్లాడుతుంది అక్కడ. సరే సవితాకి ఫోన్ చేస్తే ఏమంటే అంకుల్ మనం సినిమా చూద్దామని అండి. సరే రామ్మా అని చెప్పి సినిమా వచ్చి చూసాము ప్రసాద్ ల్యాబ్లో. సినిమా చూసిన తర్వాత అయ్యో అంకుల్ మనం ఏదో యంగ్ హీరోయిన్ కట్టి ఇటు చెప్పుకొని పోతూ ఉంటాం, మీరేంటి ఎంత పెద్ద క్యారెక్టర్ అంటే నేనున్నాను కదమ్మా ఏముంటుండే, ఒక రోజే చెప్పాలని ఏం లేదు, టైం చూసుకో 2-3 రోజులైనా పర్లేదని ఒక 2 days 3 days ఇప్పుడు బాగా క్లిక్ అయిందండి. బ్రహ్మాండంగా వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఆయన. బాలచంద్ర గారు లాంటి వారే నాకు హీరోయిన్ కనిపించలేదు, సవితానే కనిపిస్తుంది అంటున్నాడు ఆయన. అంత మంచి వయస్సు అసలు ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మా తర్వాత కూడా ఇన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పుడు మామూలుగా ఏదో సినిమా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ నేను చెప్తాను, చెప్పినట్టు కొంచెం టఫ్గా ఉంటుంది అనుకోండి. ఉంటే అమ్మాయి తర్వాత నేను అమ్మాయి కొంచెం ఈజీ చేస్తామని కొంచెం డైలాగ్ మార్చాను అనుకోండి, ఇప్పుడు ఒప్పుకోదు. అంకుల్ మీరు ముందు చెప్పారు కదా చెప్పండి చెప్తానంటది. అది కొంచెం టఫ్గా ఉందమ్మా, మీనింగ్ అదే పర్లేదు. లేదు మీరు అదే చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి 2000 సంవత్సరంలో ఫోన్లో ఇంటర్వ్యూ చేశాను, అమ్మాయిని చూస్తానికి కూడా హీరోయిన్ లాగానే ఉంది, చాలా అందంగా ఉంటుంది. మరి ఎందుకంటే సినిమాలో రాలేదు? దీంట్లో ప్రిపేర్ ఇదైపోయింది అమ్మాయి. వాళ్ళ నాన్నగారు కూడా ఏదో మిలిటరీలో ఎక్కడ ఉండేవాళ్ళు, బాగా కొనేసి చాలా సంపాదించింది అమ్మాయి. మనం పెళ్ళిళ్ళు కూడా ఏదో చేస్తూ ఉందని అన్నారు. అది మ్యారేజ్ అయిన తర్వాత నాకు అది పితామహం చేస్తున్నప్పుడే జ్యోతిక కదా హీరోయిన్, జ్యోతికి చెప్పించేసా మొత్తం అయిపోయింది. అప్పటికి ఆమె 7th month గర్భవతి. వాళ్ళ అమ్మ అమ్మాయి వచ్చి ఉన్నారు. పోతూ బయట అంకుల్ ఏమ్మా అంటే సిమ్రాన్కి ఎవరు చెప్తున్నారు అని, ఇంకా డిసైడ్ అవ్వలేదమ్మా అంటే చూడాలి అని అంటే, ఒక 2 రోజులు టైమే ఉండి అంకుల్ నాకు సీమంతం రేపు తర్వాత వచ్చి నేనే చెప్తాను అని. భలేదాని ఎందుకు మా ఇప్పుడు ఇంత వద్దుమ్మా అంటే కూడా మా ఆయన డాక్టర్ అంకుల్ నాకేం ప్రాబ్లం లేదు. అవును తమిళ్లో ఎవరు చెప్పేవారు తెలుసా మీకు అని అంటే, లేదమ్మా నేను పెద్ద గమనించలేదే అన్నట్టు. తమిళ్లో కూడా నేనే చెప్పాను 2 క్యారెక్టర్లు నేనే చెప్పాను, నేను అదే చెప్తాను అని పాపం మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చేది చెప్పి అట్లాగా కొంత. అది సునీత కూడా బిగినింగ్ డేస్ ఎవరో పరిచయం చేశారు మనకి. జస్ట్ సింగర్ అనగానే మనకు ఒక రకమైన మంచి వాయిస్ స్వీట్గా ఉంటుంది. అమ్మాయి భోజనం చేస్తున్నప్పుడు ఒక పాట పాడమ్మా అంటే సాంస్క్రిట్లో ఒక పాట పడేది అమ్మాయి, చిన్నపిల్ల ఎర్రగా ఉండేది, 16 ఏళ్ళు 17 ఏళ్ళు. సరే అప్పుడే మలయాళం సినిమా అక్షరం అనే సినిమా చేస్తున్నాం. సరే మెయిన్ హీరోని ట్రై చేద్దాం అని చూస్తాం, 2 రోజులు ట్రై చేస్తాం, కుదరలా, ఏడుపులు రావడం లేదు, ఎఫెక్టే రావడం లేదు అమ్మాయికి. ఫస్ట్ పిక్చర్ కదా, కానీ అది కాదులే అమ్మా యంగ్ హీరోయిన్ ఒక అమ్మాయి అని చెప్పని చెప్పి యంగ్ హీరోయిన్ చెప్పించాం. ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఎక్కడికి వచ్చేసింది, ఇద్దరు వేలేసారు కదా. అవును, సునీత అట్లా ఇది ఒక కొత్త ప్రపంచం అనమాట. ఈ కొత్త ప్రపంచంలో మరోసారి సిట్టింగ్లో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.